హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ అనే ఒక కథ చెప్పబోతున్నాను. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను మళ్ళీ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్లు ఏమి అడగను. నేను ఒక 10-15 వీడియోస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడగడం స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు నేను మీకు కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ అనే ఒక లెసన్ చెప్పబోతున్నాను. ఇది మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నది. ఇది మీకు తెలుగులో చెప్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక రాజ్యంలో ఇద్దరు ఫూలిష్ కింగ్ మరియు ఫూలిష్ మినిస్టర్ ఉన్నారు. అంటే పిచ్చిగా ప్రవర్తిస్తారు వాళ్ళు. పిచ్చి అన్నీ వాళ్ళ నిర్ణయాలన్నీ అంత సరైనవి కావు. వాళ్ళు ఆ రాజ్యంలో 2 చట్టాలు పెట్టారు. ఒకటేమో ఆ రాజ్యంలో ఏ వస్తువైనా $1 లభిస్తుందంట. అంటే ₹1 ఆ రాజ్యంలో ఏ వస్తువైనా అందుతుంది. అలాగే అందరూ ఆ ప్రాంతం ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ రాత్రి పని చేయాలి. తెల్లారి పని చేయకూడదు. తెల్లారి అందరూ పడుకుంటారు, రాత్రి పని చేయాలి. అలాగే వాళ్ళు వర్క్ టైంని షిఫ్ట్ చేశారు. తెల్లారేమో నిద్రపోయే టైము, అలాగే రాత్రి పనిచేసే టైంలాగే ఇలాంటి 2 పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాన్ని పాటించలేక సతమతం అవుతున్నారు. వాళ్ళు పాటించే ఆ చట్టాలు ప్రజలు ఒకవేళ పాటించలేదు అనుకోండి, ఆ రాజు వాళ్ళని శిక్షిస్తాడు. సో ఒకరోజు ఆ రాజ్యానికి 2 వ్యక్తులు వచ్చారు. ఒక గురువు, ఒక డిసైపుల్ వచ్చాడు. అంటే ఒక గురువు తన శిష్యుడు వచ్చాడు. వాళ్ళిద్దరూ ఆ రాజ్యం గురించి కొంచెం తెలుసుకుందామని చెప్పి ఆ రాజ్యానికి వచ్చారు. రాగానే వాళ్ళు రాత్రిపూట వచ్చారనమాట. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ రాజ్యంలో షాపులన్నీ తెరుస్తున్నాయి. అన్ని షాపులు తెరుస్తున్నాయి. వాళ్ళకి వస్తువు కావాలని చెప్పి ఒక యాపిల్ కొందామని చెప్పి ఒక షాప్ దగ్గరికి వెళ్ళారు. ఆ షాప్ దగ్గర యాపిల్ కావాలని వాళ్ళు అడిగితే అతను యాపిల్ ఇచ్చారు. కేవలం $1 ఇస్తే చాలని చెప్పాడు. ఆ గురువు తన శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ఆ గురువు తనకి $1 ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న చిన్న ఇంట్లో వాళ్ళు ఆ రాత్రి ఉన్నారు. తర్వాత ఆ తెల్లారి ఆ గురువు శిష్యుడు ఉన్నాడు కదా, తనకి ఆ రాజ్యం గురించి బాగా ఇష్టమయ్యి ఆ రాజ్యంలోనే ఉండిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే ఆ రాజ్యంలో ఏ వస్తువైనా $1 వస్తుంది కదా. దుడ్డు అంటే తమిళ భాషలో దుడ్డు అంటే ₹1 అని అంటారు. ఈ లెసన్లో అలా ఉంది. $1 అని చెప్పారు. అంటే ₹1 అని. అలా జరుగుతుంటే ఆ గురువు ఏమో తన శిష్యుడికి హెచ్చరించాడు. ఏమని? ఆ గురువు ఏమో తన శిష్యుడికి హెచ్చరించాడు. ఏమని? మనం ఈ రాజ్యంలో ఉండకూడదు. ఈ రాజ్యంలో ఉంటే మనల్ని ఏదో ఒక రోజు వీళ్ళు శిక్షిస్తాడు. అందుకని మనం ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోదామని చెప్పి గురువు చెప్పాడు. కానీ ఆ శిష్యుడు గురువు మాటలు ఏమీ వినకుండా, నేను ఈ రాజ్యంలో ఉంటున్నాను, గురువు గారు కావాలంటే మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని చెప్పి గురువు గారితో అన్నాడు. ఆ గురువు ఇంకా ఉండలేక ఆ రాజ్యంలో, ఎందుకంటే అక్కడ తను ముందే ఆలోచించాడు, ఈ రాజ్యంలో ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళని కూడా శిక్షిస్తాడని చెప్పాడు. కానీ తన శిష్యుడు ఆ మాట వినలేదు. సో గురువు ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు. కానీ తన శిష్యుడు ఆ రాజ్యంలో ఉండి ప్రతి వస్తువు, ప్రతి తినే పదార్థం $1 కొని బాగా తిని బాగా లావుగా అయ్యాడు. సో అక్కడ ఇంకో సంఘటన జరిగింది. ఏంటంటే అక్కడ ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు. పెద్ద మర్చెంట్ ఫ్యామిలీ అన్నమాట వాళ్ళది. వాళ్ళు బాగా ధనవంతులు. వాళ్ళ ఇంటికి ఒక దొంగ వచ్చాడు. ఆ దొంగ రాత్రిపూట వచ్చి వాళ్ళ ఇంటి ఇల్లు ఉంది కదా, ఆ వాల్కి హోల్ పెట్టి లోపలికి వెళ్ళి
వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బు అంతా దోచేసుకొని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళంగానే ఆ గాడేమో చాలా వీక్ది. ఆ గోడేమో చాలా వీక్ది కాబట్టి తను హోల్ పెట్టాడు కదా, ఆ హోల్ వల్ల ఆ గోడ తను బయటికి రాగానే ఆ గోడ ఇరిగిపోయి తన మీద పడిపోయింది. తను అక్కడికక్కడే చనిపోయాడు. మరుసటి రోజు తన సోదరుడు వచ్చి రాజ్యానికి, ఇలా జరిగింది, నా సోదరుడు దీనివల్ల చనిపోయాడు. తను తను కొంచెం తెలివిగా చెప్పాడు, తను దొంగతనం చేస్తున్నట్టు చెప్పలేదు. నేను మా వంశం మొత్తం ఈ ఒక వృత్తిని పాటిస్తున్నాము. మేము పాటిస్తుంటే మా వంశం మొత్తం ఇదే వృత్తిని పాటిస్తాము. కానీ ఆ గోడల వల్ల నా సోదరుడు చనిపోయాడు, దీనికి మీరే తీర్పు చెప్పాలని చెప్పి రాజు దగ్గరికి వెళ్తే, రాజేమో ఆ మర్చెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ధనవంతుని మర్చెంట్ దగ్గరికి వెళ్ళాడు. ధనవంతుని మర్చెంట్ దగ్గరికి వెళ్తే అప్పుడేమో రాజు తన భటులకి ఇలా ఆదేశం ఇచ్చాడు, మీరు వెళ్ళి ఆ రిచ్ మర్చెంట్ దగ్గరికి వెళ్ళి తన్ని శిక్ష వేయడానికి పిలవండి అని చెప్తే, అప్పుడు ఆ భటులేమో ఆ రిచ్ మర్చెంట్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఇలా అన్నారు, నువ్వు వెంటనే మా రాజ్యానికి రావాలి, ఎందుకంటే నిన్న రాత్రి ఒకడు మీ ఇంటికి వచ్చినప్పుడు తన మీద మీ ఇంటి గోడ పడిపోయింది, దానివల్ల తను చచ్చిపోయాడు, తన సోదరుడు వచ్చి మా కంప్లైంట్ ఇచ్చారని చెప్పానంటే, ఇప్పుడేమో ఆ రిచ్ మర్చెంట్ కాబట్టి నువ్వు మా రాజ్యానికి రావాలని చెప్పి వాళ్ళు చెప్తే, అప్పుడు ఆ రిచ్ మర్చెంట్ ఇలా అన్నారు, నేను ఇది నా తప్పు కాదు, ఇది కేవలం ఆ వాల్ కట్టాడు కదా, ఆ వాల్ కట్టినోడు తప్పు, కాబట్టి మీరు వెళ్ళి తనని శిక్షించండి అని చెప్తే, ఇప్పుడు ఆ ఇద్దరు భటులు వెళ్ళి తన దగ్గరికి వెళ్తారు. తన దగ్గరికి వెళ్తే ఇప్పుడు అప్పుడేమో అక్కడ తన దగ్గరికి వెళ్తే తనేమో ఇలా అన్నాడు, ఇది నా తప్పు కాదు, ఎందుకంటే ఈ ఇల్లు నేను కట్టింది, ఈ వాల్ నేను మా రిచ్ మర్చెంట్ వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కట్టింది, పైగా ఇది చాలా పార్టీ, పైగా ఇది నేను కడుతున్న సమయంలో అక్కడ ఒక లేడీ డ్యాన్స్ చేస్తూ ఆ రోడ్లో తిరుగుతూ ఉంది, దానివల్ల నేను నా కాన్సన్ట్రేషన్ కోల్పోయాను, దానివల్లే నేను ఈ వాల్ సరిగ్గా కట్టలేదు అని చెప్పానంటే, మీరు కావాలంటే తను ఎందుకు శిక్షించండి, దీనిలో నాకు తప్పేం లేదని చెప్పి వాళ్ళకి చేతులు జోడించి ఇలా చెప్పాడు. ఇప్పుడేమో ఆ భటులు ఆ లేడీ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇలా జరిగింది, నువ్వు చేసిన తప్పే, కాబట్టి నువ్వు రాజ్యానికి రావాలి, శిక్ష అనుభవించాలంటే, ఇది నా తప్పు కూడా కాదు, ఎందుకంటే నేను డాన్స్ చేయడానికి ఒక కారణం ఉంది, అదేంటంటే నేను గోల్డ్ అమ్మడానికి ఒక షాప్కి వెళ్ళాను, ఆ షాప్కి ఎవరికి గోల్డ్ ఇచ్చాను, తను నాకు డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వడానికి చాలా లేట్ చేస్తున్నాడు, కాబట్టి నేను రోజు ఇలా తిరుగుతూ ఉంటాను, ఆ రోజు కూడా అలాగే వెళ్ళి అడిగాను అని అడిగితే, ఇప్పుడు మీరు వెళ్ళి తనని శిక్షించండి, దీనిలో నా తప్పేం లేదని చెప్పానంటే, ఇప్పుడు ఆ ఇద్దరు బట్టలు వెళ్ళి ఆ గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళారు. ఇలా అడిగాడు, నువ్వే ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వలేదు కదా, నువ్వు ఇలా చేసావు కదా, దానివల్ల ఒకడు అమాయకుడు చనిపోయాడు అని చెప్తే, అమాయకుడు చనిపోయాడు, నువ్వు రాజ్యానికి రావాలి, శిక్ష అనుభవించాలంటే, ఆ గోల్డ్ అమ్మేవాడు ఇలా అన్నాడు, నేను ఇలా చేయలేదు, ఇదంతా నా తప్పు కాదు, ఈ అమ్మాయి కంటే ముందు నాకు ఒక ధనవంతుడు, ఒక రిచ్ మర్చెంట్ నాకు ఆల్రెడీ ఒక కొంచెం బంగారం ఇచ్చాడు, ఈ బంగారంని ఆ బంగారం నేను ఇచ్చాడు, ఇప్పుడు దానికి నేను డబ్బులు ఇవ్వాలి, దానికోసం వాళ్ళు వెయిట్ చేయను అన్నారు, అందుకే వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చాను, అందుకే దీనికి ఇవ్వడానికి లేట్ అయింది, మీకు తెలిసిందే కదా, ధనవంతుడికి డబ్బులు ఇవ్వకపోతే బాగా లేట్ చేస్తే బాగా కాపాడుతారని చెప్పానంటే, ఇదంతా నా తప్పు కాదు, మీరు వెళ్ళి రిచ్ మర్చెంట్ దగ్గరికి వెళ్ళండి, తనే తప్పు చేశాడని చెప్పి భటులు చెప్తే, ఇదేంటి మళ్ళీ తిరిగి అక్కడ వెళ్ళిందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రిచ్ మర్చెంట్ ఎవడంటే, ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కదా, ఆ మర్చెంట్ వాళ్ళ నాన్న అతను, ఇప్పుడు
ఇదంతా సర్కిల్లో మళ్ళీ తిరిగి తిరిగి తన దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా ఇది కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఆ రిచ్మండ్ దగ్గరికి వెళ్ళి నువ్వే రావాలి మా రాజ్యానికి అని చెప్పి ఆర్డర్ ఇచ్చి నోటీస్ ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళేమో తీసుకువెళ్ళి రాజ్యానికి తీసుకెళ్లారు. రాజ్యానికి తీసుకెళ్ళి తన్నేమో రాజుకి చెప్పారు, తినే దొంగ తిన వల్లే ఇలా జరిగిందని చెప్పి రాజుకి చెప్తే అప్పుడేమో ఆ రాజేమో తిని శిక్షించండి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తన్ని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే అప్పుడు రాజు ఒకసారి తను చూశాడు. తను కొంచెం బలహీనంగా బక్క చిక్కిపోయి రోజు తిన్నట్టుగా అసలేం తిన్నట్టుగా ఉన్నాడు. ఆ రాజ్యము రూల్స్ ప్రకారం బలహీనులకి ఎక్కువ అసలు ఏమీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి శిక్ష వేయకూడదని ఆ రాజ్యం రూల్స్లో ఉంది. కాబట్టి తనని శిక్షించలేదు. ఇప్పుడు రాజు ఎవరినో ఒకరిని శిక్షించాలి. ఇప్పుడు ఎవరిని శిక్షించాలని చెప్పి రాజు ఆలోచిస్తుంటే అప్పుడు రాజు తన భటులకి మినిస్టర్ తన మంత్రి ఉన్నాడు కదా, మీరు మంత్రి ఏమో రాజుకి ఒక సలహా ఇచ్చారు. మీరు మన రాజ్యంలో బాగా ఫ్యాట్గా లావుగా ఉన్న వ్యక్తిని తెమ్మని చెప్పచ్చు, తనకు మనం శిక్ష చేయొచ్చు అని చెప్పి ఒక పిచ్చి ఐడియా ఇచ్చాడు. దీన్ని ఆ రాజు గట్టిగా నమ్మి తన భటులకు ఆదేశం ఇచ్చాడు. అప్పుడేమో వాళ్ళు వెళ్ళి చూస్తుంటే ఓ డిసైపుల్ దొరికాడు, ఆ శిష్యుడు దొరికాడు. ఆ గురువు శిష్యుడు ఉన్నాడుగా తను దొరికాడు. బాగా ఫ్యాట్గా ఉన్నాడు. ఎందుకంటే తను 100 ఉడ్డుకి అన్నీ కొనేసి తినేసాడు కదా, అందుకని తను చాలా ఫ్యాట్గా అయిపోయాడు. ఇప్పుడేమో ఆ భటులేమో తన్ని తీసుకెళ్ళి ఆ శిష్యుడు ఉన్నాడు కదా తన్ని రాజ్యానికి తీసుకెళ్ళి నీకే శిక్ష వేయాలని చెప్పి తన్ని శిక్ష చేయడానికి బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడేమో తన్ని ఒక దగ్గర బంధించి ఇలా అన్నారు, నీకు శిక్ష వేయాలంటే రాజుకి తను వేడుకున్నాడు, దీంతో నా తప్పేముంది, నేను అసలు తప్పే చేయలేదంటే అప్పుడు రాజు మా రాజ్యం రూల్స్ ప్రకారం దీన్ని బలహీనంగా ఉన్నాడు కాబట్టి నీకే శిక్ష వేయాలి, నువ్వు బాగా ఫ్యాట్గా ఉన్నావు, ఇప్పుడు ఎవరో ఒకరిని శిక్షించాలని చెప్పాలంటే ఇప్పుడు తన్ని బంధించి తన్ని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ శిష్యుడేమో తన గురువుని వేడుకున్నాడు, ఇదంతా నా తప్పే, ప్లీజ్ నన్ను దయ చూపించి ఇక్కడికి రండి, నన్ను విడిపించండి అని చెప్పి తన గురువుకి వేడుకున్నాడు. ఇప్పుడు ఆ గురువు ఏమో తన దివ్య దృష్టితో అదంతా విన్నాడు. ఆ రాజ్యానికి మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పుడేమో ఆ గురువు ఆ రాజ్యానికి వచ్చి ఇదంతా తెలుసుకొని ఆ రాజుకి ఇలా చెప్పాడు, ఎందుకు మీరు నా శిష్యుణ్ణి ఎందుకు నా శిష్యుణ్ణి వధించాలని చూస్తున్నాడంటే తను ఇలా మా రాజు మొత్తం అంతా జరిగింది చెప్పాడు గురువుకి. అప్పుడేమో గురువు బాగా ఆలోచించి ఒకటి చెప్పాడు ఆ రాజుకి, నేను మీకు సలహా ఇస్తాను, కానీ ఇది కేవలం మీరు ఒక్కరే వినాలని చెప్పానంటే, ఆ సలహా అంటూ చెప్పానంటే మీరు ఒక్కరే వినాలని అన్నాడు. అప్పుడు రాజుని పక్కకు తీసుకెళ్ళి ఇలా చెప్పాడు గురువు, అప్పుడు గురువు ఏమో ఒక మంచి ఆలోచన చేసి ఇప్పుడేమో రాజుకి చెప్పారు, మీరు తనకంటే ముందు నన్నే వధించండి, నేను చనిపోవాలనుకుంటున్నాను అంటున్నాను. అప్పుడేమో తనకు శిష్యుడేమో నన్నే వధించండి అని వీళ్ళిద్దరూ నన్నే వధించండి అని కొట్టుకుంటుంటే అప్పుడేమో రాజు ఇలా అన్నాడు, ఎందుకు మీరు చనిపోవాలని చెప్పి అలాగా ఆతృత పడుతున్నారు అంటే, ఎందుకు ఇలా ఆతృత పడుతున్నారంటే అది మీకు చెప్పను, ముందు నన్నే వధించానంటే నేను రీజన్ లేకుండా ఎవరిని చంపను, ఎందుకంటే ఇది మా రాజ్య చట్టంలో ఉందని చెప్పానంటే అప్పుడు గురువు ఇలా అన్నాడు, నేను మీకు చెప్తాను కానీ మీరు ఎవరికి చెప్పకూడదు, నేను మిమ్మల్ని ఎవరికి చెప్పకూడదు అంటే ఎవరికి చెప్పనని రాజు చెప్పాడు. అప్పుడేమో రాజుని ఆ గురువు పక్కకు తీసుకెళ్ళి ఇలా అన్నాడు, నాకు తెలిసిన ప్రకారం ఇప్పుడు నేను మొదట చనిపోయాను అనుకో, తర్వాత జన్మలో నేను రాజుగా పుడతాను ఈ రాజ్యానికి రాజుగా పుడితే మళ్ళీ నేను
ఈ రాజ్యంలో మంచి లాస్ పెట్టుకొని ఈ రాజ్యాన్ని పాలించవచ్చని, ఈ రాజ్యం నాకు బాగా నచ్చిందని చెప్పి రాజుకి చెప్పాడు. అలాగే సెకండ్ చనిపోయిన నా శిష్యుడు ఈ రాజ్యానికి మంత్రి అవుతాడని కూడా చెప్పాడు. సో ఇదంతా రాజు తన మంత్రి విన్నారు. సో ఇదంతా మేమెందుకు నెక్స్ట్ జన్మలో రాజు కాకూడదు, నెక్స్ట్ జన్మలో కూడా మేమే రాజు అవ్వాలని చెప్పి సైలెంట్గా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి, ఆ తర్వాత ఎవరు లేనప్పుడు సైలెంట్గా వీళ్ళిద్దరిని బంధించేసి వాళ్ళు చనిపోయారు. ఇదంతా ఎవరికి తెలియకుండా చేశారు. ఆ తర్వాత రోజు ఇదంతా వాళ్ళ సైనికులు వచ్చి ప్రజలకు అంతా చెప్పారు, ఇలా జరిగిందని ప్రజలకు చెప్పారు. అప్పుడు ప్రజలంతా ఎంతో సంతోషించారు, వాళ్ళకు విముక్తి దొరికిందని ఎంతో సంతోషించారు. అప్పుడేమో ప్రజలు ఈ గురువుని ఇంకా తన శిష్యుడిని వేడుకున్నారు, మీరే మా రాజ్యానికి రాజుగాను మంత్రిగాను ఉండాలి అని చెప్పానంటే, మేము ఇక్కడ ఉండకూడదు, మేము వేరే ప్రాంతానికి బయలుదేరాలంటే వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళు మీరే ఉండాలని చెప్పని పట్టుబడితే ఇంకా వాళ్ళు ఏమీ మాట్లాడలేక వాళ్ళిద్దరు ఇంకా ఆ గురువు రాజు అయ్యాడు, తన శిష్యుడు మంత్రి అయ్యాడు. ఇంకా ఆ రాజ్యంలో ఉన్న 2 పిచ్చి చట్టాలని నిర్మూలించారు. ఏంటిది అది? మొదటిదేమో ఏ వస్తువైనా 100 రూపాయలకే లభించడం, రెండవది ఏంటి రాత్రిపూట పనిచేయడం, తెల్లారిపూట నిద్రపోవడం. ఈ 2 లాస్ట్ని చట్టాన్ని తీసేసి మంచి రాజ్యాన్ని, కొత్త రాజ్యాన్ని నెలకొల్పేటట్టు చేశారు. సో ఇది నా కథ. ఇది నేను ఈరోజు చెప్పిన కథ. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో బాయ్.